హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక బ్యాంగిల్ డిజైన్ అయితే వేస్తున్నానండి. 4 కట్ బ్యాంగిల్స్. నేను ఇక్కడ డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి, రెడ్ కలర్వి. థ్రెడ్ అయితే 25 వరుసలు అయితే నేను చుట్టుకున్నానండి. దీనికి నేను రెడ్ కలర్ థ్రెడ్నే చుట్టాను. మనం ఏ కలర్ కుందన్స్ తీసుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్ అయితే చుడితే బాగుంటుందండి. వేరే కలర్స్ కూడా చుట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ రెడ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేశానండి. కుందన్స్ ఏమి ఉన్నాయో అదే థ్రెడ్ని అయితే యూజ్ చేశాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చుట్టుకొని థ్రెడ్ని మొత్తం మిగతాది కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా చుట్టాను థ్రెడ్ని అయితే. నేను బ్యాంగిల్కి అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టానండి. పెట్టి డైమండ్ షేప్ కుందన్స్ అయితే అతికిస్తున్నాను. చూడండి నేను కుందన్స్ ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. ఇది 4 కట్ బ్యాంగిల్ కదండి, అందుకని నేను కరెక్ట్గా షేప్ ఉండేటట్టు చూసి అతికిస్తున్నాను. కుందన్స్ అయితే కొంచెం క్రాస్గా అతికిస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ సైడ్కి వేసుకుంటే బాగుంటుందండి, మట్టి గాజులకు కూడా బాగుంటుంది. లేకపోతే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా కుందన్స్. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ అయితే మనం వాటర్లో తడిపోద్దండి, తడిపితే కుందన్స్ అయితే ఊడిపోతాయి. థ్రెడ్ అయితే అలాగే మిగిలి ఉంటుంది. చూడండి నేను డైలీ అయితే వీడియోస్ పెడతానండి, బ్యాంగిల్స్వి, రబ్బర్ బ్యాండ్స్వి, క్లిప్స్వి. మీకైతే నా వీడియోస్ అయితే బాగా యూజ్ అవుతాయండి. ఇలాగే మొత్తం బ్యాంగిల్స్ అంతా పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 బ్యాంగిల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక బ్యాంగిల్ చేసి పెట్టానండి. ఈ విధంగా కుందన్స్ అయితే దగ్గరకు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పెట్టాను. బ్యాంగిల్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో. మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.